ఏమన్నా పిల్లలు నష్టపోతుంది. నాకు చాలా మంది మహిళలు చెప్పారు నాకు. కాబట్టి ఫస్ట్ ప్లేట్ అది దాన్ని తప్పకుండా నెలలో కంట్రోల్ చేస్తాం. ఎవరు ఇష్టపడే సమస్య లేదు. కానీ కొంతమంది పెద్ద నాయకులు మాట్లాడతారు. నా పెద్ద నాయకులు ఉంటాం. మేము లేదో నాయకులు లేరు. చాలా మంది చూశాను, గ్రామాలు చూశాను. వాళ్ళు పెద్ద పొడిగిలు అనుకుంటారు. ఒక్కొక్కరు భర్త నిలబడతారు. ఎంత పెద్ద పొడి కానీ చార్జీ మాట మాట్లాడుతున్నారు. శ్వేత వాళ్ళు నచ్చ తీసుకుంది. శ్వేత డబ్బులు ఇస్తున్నారు. ఎవరు నమ్ముతారని డబ్బులు తీసుకుంటే కొన్ని లక్షల కోట్లు కొట్టేసాను. అప్పుడే 10 లక్షలు చేస్తే పోతారు. ఒక చిన్న పీనట్ మా దగ్గర 10 లక్షల చిన్న పీనట్. ఎవడైనా బుద్ధిలో ఆఫీసర్ డబ్బు తీసుకున్న చాలా మంది మీరు తీసుకుంటలేదా? మీ ప్రభుత్వం డబ్బు తీసుకుంటలేదా? మీ ప్రభుత్వం బతకాడుతలేదా? మీ ప్రభుత్వం ఎన్ని ఆలోచన చేస్తారు? మీదల్లా మీ గ్రామంలో ఏదో గవర్నమెంట్ వస్తే మాట్లాడుతున్న మొత్తం డెఫినెట్ గా పడతారు సమస్య. కాబట్టి అందరి పేరు నాకు రాబోలే. ఏ గ్రామం మూలం బాగుంది. ఎవరు చెప్తున్నా ఎవరైతే నమ్మున్నారో వాళ్ళే నా మనుషులు కొత్తోళ్ళు. కానీ మీరు కూడా పొరపాటు నా బంధువులు చదువుతా అంటే మిమ్మల్ని దగ్గరండి. అది వాస్తవం. ప్రకాష్ రెడ్డికి మంచి తిక్కుడు మంచి అంటారు, అమ్మాయి అంటారు. కానీ మంచి చెడ్డ ఆకర్షిస్తుంది. రాజకీయం నాకు తెల్ల రాజకీయం లేదు. నాకు రాజకీయం తెలుసు. శ్వేత పొద్దుగా నేను మర్చకున్నాను. నా భార్య గట్టి పొద్దుగా నేను మర్చకున్నాను. ఒకరి గట్టి ఉన్నాను, చూసుకున్నాను. అప్పుడు బండి ముందు పోతుంది. కాబట్టి అంతే కంట్రోల్ చేసుకుంటే నేను మర్చకున్నాను. ఆయన మర్చుకుంటే నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఒక అండర్స్టాండ్ పోతాను. అప్పటి నుంచి చేతగా దద్దములు కాదు, నేను గాలి చేసుకోలేదు. రాజకీయం చాలా మంది నాయకులు డోల్లో మేము లేకపోతే వాళ్ళు ఏదో ఒకసారి ఆలోచిపోతున్నా. కొంతమంది లేకపోతే వేలే. కొన్ని గ్రామంలో నాయకులు మా నుండి బాబు లేకపోతే కుటుంబ ఖాళీ చూస్తున్నారు. పెద్ద మూల వాళ్ళ భర్త నా పేరు చెప్పి చేస్తాను. చాలా గ్రామం దిగాను నేను. శ్వేత మేలైతే వాళ్ళ బతుకులు లేవు. ఈరోజు పెద్ద మొదల కూర్చున్న మాట వాళ్ళ అవమానం, నాకు అవమానం, వాళ్ళ అవమానం. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయానికి వాళ్ళే ఏం చెప్పాల్సి లేదు. నాకు కూడా తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది. ఇప్పటి నుండి నేను కూడా కట్ చేయాలి. ఎప్పుడు కట్ చేస్తాను సమస్య మన జీవితంలో కూడా చేస్తాను. అది మన జీవితం రాసుకుని రాకూడదు. ఎవడు కానీ మా ముందు పెద్ద ఓడు కాదు. నీతికి నిజాతికి మేము మంచిగా మేము ఉంటాం. అదిగా బచా నిన్న నేను అన్ని చాలా ఊరు దిగాను. పేపర్ కానీ డోర్ కానీ బెంచ్ దిగాను. అందరూ సంగతి బయటపడి చూశాను. నాయకులు దానికి ఉంటారు. నాయకులు ఇంపార్టెంట్ నాయకులు. కాబట్టి ఈరోజు సమస్య అన్ని కూడా ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ ఉంది, తాజీ సమస్య ఉంది, ఇంటి సమస్య ఉంది. అందరినీ దయచేసి ఓపిక పెడితే ఇంకా 4 రోజులు ఓపెట్టాం మనం. తప్పకుండా నేను ప్రతి ఎక్కడ పోయి మీ దగ్గర ఉంటాను. ఎక్కడ పోయి సమస్య ఎటువంటి ఇబ్బంది ఉన్నా భయపడకుండా తప్పకుండా